అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10th క్లాస్ ఫ్రీ ఫైనల్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి సోషల్ క్వశ్చన్ పేపర్. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అని మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. ఇంకా నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి మా. వీడియోని ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు అటువంటి వీడియోలను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తానమ్మా. ఏమనుకోద్దండి, కొంచెం ఆలస్యమైనా కూడా మీకు ఎటువంటి వీడియోలు కావాలని నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం ఎగ్జామ్స్ టైం కదా నాన్న, కొంచెం వర్క్ బిజీ అనేది నాకు ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీకు డైలీ 2 వీడియోస్ అండ్ 3 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నేను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించుకోకుండా నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇవే కాకుండా ఎస్ఏ2 ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మరియు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసే విద్యార్థుల కోసం 10th క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ మెటీరియల్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మెటీరియల్స్ మొత్తం కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అందుకోసం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటున్నానమ్మా. మళ్ళీ చెప్తున్నానమ్మా, దయచేసి నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎందుకంటే అక్షరాలు క్లియర్గా కనిపించకపోతే ఇబ్బంది అవుతున్నాను. ఎంతసేపు ఉంటుంది, ఒక 2 minutes 1.5 minute 2 minutes 2.5 minute ఉంటుంది ఎగ్జామ్ ఈ క్వశ్చన్ పేపర్ చూడడానికి మీరు. అంతే కదా నాన్న. నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీకు అక్షరాలు అనేవి క్లియర్గా కనిపిస్తాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ చూడండి, మ్యాప్ బాగా చూడండి. మనకి కష్టపడుకోకుండా మార్కులు వచ్చేదంటే మ్యాప్లోనే. కాబట్టి మ్యాప్లను మీరు బాగా గుర్తుంచుకోండి. మ్యాప్లోనే వచ్చేస్తే మనకి 5 మార్క్స్. అర్థమవుతుందా? ఇది కూడా చిత్రాలు కూడా చూసుకోండి, ఓకేనా? ఏదేది అనేది చూసుకుంటాను. ఇలాంటి దానిలోనే మనకి మార్కులు వచ్చేకి సులభంగా ఈజీగా ఉంటుందన్న. మద్యపాన నిషేధం గురించి కూడా ఇచ్చినారు కదా మనకి.